ఒకసారి ముని తపస్సు చేసుకుంటూ కూర్చుంటాడు. ఆ ముని ఎప్పుడైతే తపస్సు చేసుకుంటూ కూర్చుంటే ఒక కాకి పైకొచ్చేసేసి ఆ ముని పైన ఏడుస్తూ ఉంటుంది. అంటే ముని ఏడుస్తున్నటువంటి కాకి యొక్క కన్నీళ్లు ముని పైన పడతాయి. అప్పుడు ముని ఐస్ ఓపెన్ చేసుకొని ఎందుకు ఏడుస్తున్నావు అనేసి అడుగుతుంటారు కాకిని. ఆ కాకి ఏమని చెప్తుందంటే, నేను చాలా నల్లగా ఉన్నాను, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు అని చెప్పి చాలా బాధపడుతుంటుంది. అయితే ముని ఏమని జవాబు చెప్తారంటే, సరే నేను ఒక పని చేస్తాను, నువ్వు ఎవరిగా కావాలని కోరుకుంటే నేను వారిలా నేను తయారు చేస్తాను. సో నువ్వేం చేస్తావంటే వెళ్ళు, నీకు ఎవరిగా కావాలనుకుంటూ తెలుసుకో అని చెప్తుంది. అయితే కాకి ఎగురుకుంటూ వెళ్తుంటుంది. అక్కడ ఒక హంస కనపడుతుంది. హంస దగ్గరికి వెళ్ళిన తర్వాత అడుగుతుంటుంది, ఓకే నువ్వు చాలా బాగున్నావు, నీలా అవుదాం అనుకున్నావు, నీ లైఫ్ ఎలా ఉంది అని అడుగుతుంది. అది హంస ఏం చెప్తుంటే, నేను నా లైఫ్ ఏముంది, చాలా వైట్గా ఉంటాను, నన్ను ఎవరు కూడా నాకు నా నా నా- నాకు ఏదైతే ఉంటుందో కలర్ ఉంటుందో చాలా నన్ను పట్టించుకోరు. అదే నెమలి చూస్తే మంచి కలర్ఫుల్గా ఉంటుంది తన జీవితం, నేను ఆ విధంగా ఉండాలనుకుంటుంది. అయితే అప్పుడు ఎవరికి ఏమనుకుందంటే కాకి హంసలాగా ఉన్న కాకి ఇప్పుడు ఏమవుతుంది అనుకున్నా అంటే లేదు నెమలిగా ఉండాలనుకున్నది. సో ఆ కాకి ఎగురుకుంటూ వెళ్ళేసి నెమలి దగ్గరికి వెళ్తుంది. ఎలా ఉన్నావు, ఎలా ఉంది నీ జీవితం అని అడుగుతుంది నెమలి. అది ఏమంటూ చెబుతుందండి నెమలి, నేను బాగానే ఉంటాను కలర్ఫుల్గా, అందుకే నన్ను అందరూ పీకేస్తుంటారు, నాకు ఈకలు లేకుండా తయారు చేస్తారు, మొత్తం అన్ని వస్తున్నాయి, బట్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే నీలాగా ఉండాలనిపిస్తుంది, ఎందుకంటే నేను ఎవరు టచ్ చేయరు, నువ్వు హ్యాపీగా ఉంటావు, బట్ పీకుతున్న కొద్దీ నాకు నొప్పిగా అనిపిస్తుంది, కానీ నీ జీవితం అద్భుతంగా ఉంటుందని. తర్వాత ఆ కాకి ఎగురుకుంటూ ఎగురుకుంటూ వచ్చి మళ్ళీ ముని దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ముని అడుగుతాడు, ఇప్పుడు నువ్వు ఎవరిలా ఉండాలనుకుంటుంది. ఆ ముని అడిగిన ప్రశ్నకు కాకి ఏమని చెప్తాంటే, నేను ఎవరిలా ఉండొద్దు, నాలాగా నేను ఉండాలనుకుంటుంది. అంటే ఇక్కడ దీన్ని బట్టి నేను చేసేదంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆలోచన విధానం. మనం ఏమనుకుంటా అంటే ఇంకొక వారి జీవితం బాగుంది అనుకుంటాం. నిజం చెప్పాలంటే అక్కడికి వెళ్తే తెలుస్తుంది వారి జీవితం కంటే మన జీవితమే బాగుంది అనుకుంటాం. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే అండి, లా ఆఫ్ ట్రస్ట్ ఉపయోగించుకొని మీ మైండ్ సెట్ ఎలా ఉన్నా సరే మనం మార్చుకోవచ్చు. ఈ లా ఆఫ్ ట్రస్ట్ కంప్లీట్గా మీరు ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటే మాత్రం డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా సైన్ అప్ అవ్వచ్చు, లేదా గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసుకోవచ్చు. దాని ద్వారా మీరు నా క్లాసెస్కి ఫ్రీగా మీరు అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ విశ్వం విజయ్, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్.